హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడళ్ళు జోడి. నేనండి మీ పెద్ద కోడల్ని. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే రాజులవారి కోడి పలావ్ అండి. పేరు వినగానే నోరూరుతుంది కదా. ఈ పలావ్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. మీరు ఈ టేస్ట్ చేస్తుంటే వచ్చే స్మెల్కి పక్కింటి వరకు కూడా నోరు ఊరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి చెక్ చేయండి ఈ డిష్ ఎలా తయారు చేయాలో. వీడియోలో మసాలా ఉన్న మా మాటల్లో మసా కూడా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం మనకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోండి. అంతేకాదండి, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం. అయితే బిర్యానీ తయారు చేసుకునేటప్పుడు మనకి కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటాం కదండి. అప్పుడు ఆ రైస్ని అంతటిని తీసేసుకుని బాగా వాష్ చేసుకుని ఏదైనా ప్లేట్తో వాటర్ని అంతా బాగా వాష్ చేసుకుని ఆ తర్వాత కాసేపటికి రైస్ పొడిలాడుతుంది కదా, అందులో మనం తయారు చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలాని, మన ఇంట్లో అందరికీ ఉంటుంది కదండి హోమ్మేడ్ గరం మసాలా, దాన్ని అయితే ఒక కప్పుకి 1 స్పూన్ గరం మసాలా తీసుకుని కలుపుకోవాలండి. కలుపుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటేనండి, మనం తెచ్చిపెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని బాగా వాష్ చేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలిపేసుకుని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని అప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ ఉంటుంది కదండి, అదంతా ఇంకిపోయేదాకా స్టవ్ మీద ఉంచాలండి. అది బాగా అంటే బాగా డ్రై అయిపోకూడదు, మొత్తం ఇంకిపోయేదాకా ఉంచుకొని తర్వాత దాన్ని తీసుకుని కొంచెం వేరే బాండీలో ఆయిల్ వేసుకొని స్టవ్ పైన ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా చికెన్ పీసెస్ వేసి కొంచెం ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ మొత్తం ఫ్రై చేసేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఏదైతే బిర్యానీకి చేస్తామో ఆ బిర్యానీకి చేసే బౌల్ని తీసుకుని మనం చికెన్ని ఫ్రై చేసిన ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని ఆ గిన్నెని తీసుకుని వెళ్ళి స్టవ్ పైన పెట్టి, ఆయిల్ ఆల్రెడీ మరిగిన ఆయిలే కదండి, త్వరగానే హీట్ ఎక్కిపోతుంది. మనం ముందుగా చూపించిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసుకొని వాటితో పాటు బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న బిర్యానీ మసాలా ఏంటంటే యాలక్కాయలు 10, లవంగాలు 20, చెక్క 3 to 4 ఇంచులు, రాజు పువ్వు 1.5, జాపత్రి 1, షాజీరా 2 టేబుల్ స్పూన్స్, సోంపు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 3 లేదా 4. మనం ఈ బిర్యానీలోకి అయితే చిన్న ఉల్లిపాయలే తీసుకోవాలండి, ఎందుకంటే అది ఉడికిపోయిన తర్వాత ఆ ఆనియన్ మనం తినేటప్పుడు వస్తే అది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొకటి స్కిప్ చేయకూడని విషయం ఏంటంటే వెల్లుల్లి రెబ్బలండి. ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 20 దాకా ఒలుచుకొని పెట్టుకుంటే మీకు ఈ బిర్యానీలో మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇవన్నీ కొంచెం సేపు వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీను. మీకు మొత్తం అన్నీ వేగిపోయినాయి అని అనిపిస్తుంది చూసారు. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మసాలా కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అదైతే ఆ గిన్నెలోకి వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. జనరల్గా మనం మిగతా బిర్యానీస్ చేసేటప్పుడు కూడా ఫ్రై చేస్తాం, కానీ ఈ బిర్యానీలో ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. రైస్ ఎంతసేపు ఫ్రై అవ్వాలంటే ఇంకా చిటపట్లాడుతుందేమో అన్నంతలా ఫ్రై అవ్వాలి. లైట్గా రైస్ కొంచెం పేలుతూ ఉంటుంది, అప్పుడు దాకా ఈ రైస్ని మనం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మాత్రమే హాట్ వాటర్ ఇందులో వేసుకోవాలండి. రైస్ చిటపట్లాడేదాకా కూడా ఇలా కలుపుతూనే ఉండాలండి, చాలాసేపు కలుపుతూనే ఉండాలి. కొంచెం బాగా ఫ్రై అయింది అనిపించుకుని అప్పుడు 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ మసాలా కూడా వేసుకుని తర్వాత మళ్ళీ అందులోనే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా దాన్ని పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ చూసారంటే వీడియోలో రైస్ ఎంత పొడిలాడుతూ ఎంత క్రిస్పీగా అయిపోయినట్టు అయిపోయింది చూసారు కదా. ఇంతసేపు అయితే ఈ రెసిపీకి ఖచ్చితంగా ఇలాగే ఫ్రై చేయాలండి. రైస్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి. మళ్ళీ మనం మూకుడిని పొయ్యి మీద పెట్టేసుకుని మనం దీని లోపలికి బిర్యానీ రైస్ ఎంతైతే తీసుకున్నామో దాని తగ్గట్టుగా మనం వాటర్ కొలుచుకుని వేసుకోవాలండి. మేము తీసుకున్న రైస్కి 1కి 2 చొప్పున వాటర్ వేసాము. మీరు కూడా చేసుకుంటే కనుక 1కి 2 ఆర్ మీ రైస్కి తగ్గట్టు వేసుకోండి. మేము తీసుకున్న రైస్ అయితే ఇంట్లోనే వండుకునే రైసేనండి. మీరు చిట్టి ముత్యాల రైస్ యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది జీరా రైస్ అంటారు కదా, దానికైనా కూడా 1కి 2 సరిపోతాయండి. ఎక్కువ వాటర్ అయినా కూడా చివిడిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్లో తగినంత సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోండి. వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, మనం రైస్ తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అంతా కూడా వాటర్లో వేసేసుకుని ఒకసారి కలుపుకుని సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి.
మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, వాటర్ అంతా బాయిల్ అయిపోయి రైస్ కూడా బాయిల్ అయిపోతూ ఇంకా వాటర్ 20% ఉందనిపించుకున్నప్పుడే చికెన్ అందులో కలపాలండి. లేదంటే ముక్క విడిపోతుంది. మనం ఆల్రెడీ ఉడికించుకొని ఫ్రై చేసుకున్నది కదా, సో అంతా అయిపోయింది ఇంకా అనిపించుకున్నప్పుడు చికెన్ కలుపుకొని పైన ఇలా ప్లేట్ పెట్టి ఆ మంటలు అయితే పైన పెట్టి ఉంచామండి. మేమంటే పొయ్యి మీద చేసాం కాబట్టి అలా చేస్తాం. మీరైతే స్టవ్ పైన ప్లేట్ పెట్టి ఏదైనా బరువు పెట్టుకోండి, సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఆ బరువు తీసేసి ప్లేట్ మీద ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ పైన ప్లేట్ పెట్టేసి ఆ బరువు అయితే పెట్టేసేయండి. ఒక 15 మినిట్స్ వరకు కదపకండి. సో అలా 15 మినిట్స్ అయిపోయిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు స్టవ్ పైన ప్లేట్ ఆ బరువు కూడా తీకండి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే మీ టేస్టీ రాజుల గారి పలావ్ అయితే రెడీ అయిపోతుంది.